రైట్. వెల్కమ్ టు ది అక్షరాస్టర్ సర్కిల్. నేను మీ విశ్వనాథ్ రెడ్డి బిజుల. రైట్. ఏది చెప్పినంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి, కంటెంట్ కూడా మార్చుకోవాలి. ఎందుకంటే కాంపిటీషన్ ఏ విధంగా ఉంది ఏం కథ అని చెప్పేసి. రైట్. కొన్ని శాంపిల్ క్వశ్చన్స్ ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చినాం అంటే రేషియో ప్రపోర్షన్స్కి వెళ్ళి. చాలా మంది అడుగుతారు సార్ మన కంటెంట్ మనకు అందుకొరకే మనం చెప్పినాం ఏది అక్షరాస్టర్ సర్కిల్ యాప్లో మనం చెప్తే కదా బయట వల్ల కాకుండా మన అక్షరాస్టర్ సర్కిల్ యాప్లో ఏం చేస్తున్నాం మనము అప్డేట్ చేస్తున్నాము. అప్డేట్ ఏంటంటే ప్రీవియస్ అట్లే ఉంటుంది, దానికి అనుగుణంగా ఎక్స్ట్రా మనకు వస్తుంది. కాబట్టి మీకు కావాలంటే కొన్ని ప్లే స్టోర్కి వెళ్ళేసి అక్షరాస్టర్ సర్కిల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఒక 2 టాపిక్స్ మీకు ఓపెన్ చేసి పెట్టాను. అంటే మొత్తం చూసిన తర్వాత నచ్చితేనే మీరు పర్చేజ్ చేసుకోండి, నచ్చకపోతే అవసరం లేదు. ఎందుకంటే మనం డబ్బులు ఎవరికి ఊరికే రావు. నీ డబ్బులు నాకు అవసరం లేదు, నా చదువు నీకు అవసరం లేదు. ఎందుకంటే నేను ఓపెన్గా మాట్లాడతాను, మిగిలిన అట్లేం లేదు. ఎందుకంటే మనకు ఈ ట్రిక్ 30 సెకండ్లు వస్తుంది, 20 సెకండ్లు అట్లేముండదు. ఎందుకంటే కొన్ని వస్తాయి కొన్ని రావు మనం. రైట్. ఇక్కడ క్వశ్చన్ ప్లే చేసేది చూడండి. కొంతమంది ఏంటంటే సార్ పాత వర్షన్ పాత లేవండి, పాత అనేది మీరు చూస్తూనే పాత వర్షన్ మనం యూట్యూబ్లో పెడుతున్నాం చూడండి, కొత్త చూస్తున్నాము. మిగిలిన కూడా దీని మీద మనకేంది రేషియో ప్రపోర్షన్ మీద 35 క్వశ్చన్లు కొత్త వర్షన్ తీసుకొచ్చి యాప్ యాడ్ చేసినాం. పాతది అదే ఉంటుంది కంటే మళ్ళీ దీనికి టాపిక్ వైజ్ టెస్ట్ కూడా ఉంటుంది. అందుకొరకు మీరు ఒకసారి ప్లే స్టోర్లోకి వెళ్ళేసి అక్షరాస్టర్ సర్కిల్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని చూడండి. మనం ఒక 2 టాపిక్లు ఫ్రీగా పెట్టినాం, 2 టాపిక్లు ఓపెన్ చేసి పెట్టాం, అన్లాక్ చేసేసినాం. అన్లాక్ చేసిన తర్వాత నచ్చితేనే చూసుకోండి మనం. ఎందుకంటే మన త్వరలో నోటిఫికేషన్లు అంటున్నారు కాబట్టి జాగ్రత్త చదువుకోండి. ఎందుకంటే చదువు ఎక్కడైనా మనకి ఇంపార్టెంట్. రైట్. క్వశ్చన్ ప్లే చేసినాం చూడండి. Right, if A, B, C are positive numbers, A plus B whole square is to A square plus B square is to C square plus A square 34 is to 61 is to 45. Then find B minus A, C minus B, C minus A. నేను అడిగింది కాబట్టి రైట్, ఎవరు A minus B, B minus A, C minus A అడిగింది. రైట్. అక్కడ అడిగింది దాన్ని బట్టి నేనేమంటున్నాను, నీకు ఎవరు కావాలి? ఏ కావాలి, బి కావాలి, సి కావాలి ఫస్ట్. అయితే దీంట్లో మనకు నీకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో మామూలుగా నీకు దేవలాడితే ఇందులో ఉండవు. కాబట్టి అందుకొరకే కంటెంట్ మనం కొత్తది ఇస్తున్నాం అని చెప్పుకోవచ్చు. నేనేం చేస్తున్నా, ఈ ముగ్గురిని యాడ్ చేస్తాను. ఎవరిని? ఈ ముగ్గురిని యాడ్ చేస్తాను. ఎవరున్నారు? ఏ స్క్వేర్, బి స్క్వేర్, సి స్క్వేర్, సి స్క్వేర్, సి స్క్వేర్, ఏ స్క్వేర్ ఉన్నది. నేను దీంట్లో 2 ఏ స్క్వేర్లు ఉన్నాయి, 2 బి స్క్వేర్ ఉన్నాయి. కాబట్టి 2 కామన్ ఇస్తే ఎవరు? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వీటిని యాడ్ చేస్తున్నామ్మా. యాడ్ ఎట్లా చేస్తున్నా అంటే యూనిట్స్ ప్లేస్లో ఎవరెవరు ఉన్నారు? 5 ప్లస్ 1 ఎంత? 6. లేదంటే ఇక్కడ 60 ప్లస్ 40 ఎంత? 100. 100 ప్లస్ 5 106. 106ను ఇక్కడ వేస్తే ఎంత వస్తుంది మనకు? 140 వస్తుంది. ఎంత వస్తుంది మనకు? 140 వస్తుంది. ఈ 140ని నేను దేనితో చేస్తున్నాను? మనకు 2తో చేస్తే 2 1 జా 2 7 జా అంటే ఎవరు మనకు? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత? 70. నాకు ఎవరు కావాలి? మనకు ఏ స్క్వేర్ కావాలి. ఏ స్క్వేర్ కావాలంటే ఎవరు చేస్తున్నాము? బి ప్లస్ సి స్క్వేర్ను తీసేస్తున్నాం. బి ప్లస్ సి స్క్వేర్ వాల్యూ ఎంత ఉంది మనకు? బి ప్లస్ సి స్క్వేర్ వాల్యూ వచ్చేసేసి ఎంత? 61 ఉంది. 70లోకి వెళ్ళి 61 తీసేస్తే ఎంత ఉంది? 9. అప్పుడు ఏ వాల్యూ ఎంత ఉంది మనకు? 3 అవుతుంది. నాకు బి స్క్వేర్ కావాలంటే ఎవరు తీసేయాలి? మనము ఏసీని తీసేయాలి. ఏసీ వాల్యూ ఎంత ఉంది మనకు? 41 ఉంది. 45ని తీసేస్తే ఎవరు వస్తారమ్మా మనకు? 25 వస్తుంది. అప్పుడు బి వాల్యూ ఎంత వచ్చినట్టు? నాకు 5 వచ్చినట్టు. సి స్క్వేర్ కావాలంటే సి తీసేసినాము. 70లోకి వెళ్ళి ఎవరు తీసేస్తున్నాము? సి స్క్వేర్ కావాలంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ తీసేస్తున్నాము. ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఎంత ఉంది మనకు? 34 ఉంది. అంటే ఇక్కడ ఎవరు వస్తారు మనకు? 36. సి వాల్యూ ఎంత వచ్చిందో మనకు? 6. ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అబ్బా ఇంత ఈజీ అనిపిస్తుంది. నీకు ఫస్ట్ ఏం అడిగిండు? బి మైనస్ ఏ. బి అంటే ఎంత ఉంది మనకు? 5 ఉంది. ఏ అంటే ఎంత ఉంది మనకు? 3 ఉంది. కాబట్టి ఎంత వస్తుంది? 2. ఆయన ఇచ్చిన మల్టిపుల్ చాయిస్లు ఎవరు మనకు? ఈయననే. లేదు అంటే మనం చూస్తే సీలకి వెళ్ళి ఎవరు తీసేసినాము? బి. సీలకి వెళ్ళి బి తీసేస్తే ఎంత మనకు? 1 వస్తుంది. అదేవిధంగా ఎవరిని అడిగినా మనము సీలకి వెళ్ళి ఎవరిని ఏం తీసేస్తే ఏ అంటే 3 ఉంది. కాబట్టి ఎంత వస్తుంది మనకు? 3. రేషియో ఎంత వచ్చింది మనకు? 2:1:3. అందుకొరకే అండి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, ఎందుకంటే మీరు అందుకొరకే ఏడబడితే అది తీసుకోకుండా కొంచెం జాగ్రత్త చూడండి. అందుకొరకే చాలా మంది ఏంటంటే అయ్యో సార్ పాత కంటెంట్ లేదు, పాత దానికి మనం యాడ్ చేస్తున్నాము. అందుకొరకే ప్లే స్టోర్కి వెళ్ళేసి అక్షరాస్టర్ సర్కిల్ యాప్ చేసుకోండి అని చెప్పుకొచ్చినాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేస్తున్నాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి రైట్, 2 సంఖ్యల మధ్య నిష్పత్తి 3:5. ప్రతి సంఖ్యలో నుండి 10ని కలిపితే నిష్పత్తి 5:. ఇది యాక్చువల్గా మనం చెప్పకూడదు అనుకున్నాం. యాక్చువల్గా ఏంటంటే ఇది మన కంటెంట్లో ఉంది. ఒక ఆయన యూట్యూబర్ ఏం చేసిండంటే సార్ కింద సెకండ్ రేషియో 1 ఉంటేనే వస్తుంది, 1 కాదు 10 ఉన్నా వస్తుంది. కావాలంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్కి ఫోన్ చేయండి 9000373787. రైట్. మనకు 1 కాదండి ఏదున్నా వస్తుంది. ఈ విష్ణువర్ధన్ రెడ్డి చెప్పేసి మోడల్ చెప్పొస్తున్నాం. విష్ణువర్ధన్ రెడ్డి చెప్పే స్టైల్ ఏముందంటే 2 సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత ఉంది మనకు? 3:5. ఎంత కలపమన్నాడు? 10 కలిపితే రేషియో ఎంత అవుతుంది అన్నాడు మనకు? 5:7 అవుతుంది. దీంట్లో మనకు ఒకదానికి కలిపినాం. ఇప్పుడు ఈ లేటెస్ట్ కదా ఏంటంటే పై దానికి కలపచ్చు, కింద దానికి తీసుకోవచ్చు. నేను ఏమడిగిండు? ఆ సంఖ్యలను కనుక్కోండి. నేను ఒక సంఖ్య 3 కలపమన్నా తీసివేయమన్నా యాడ్ చేయమన్నా సపరేట్ చేయమన్నా తప్పకుండా ఏం చేస్తున్నా? ఇంటే చేస్తున్నా. డిఫరెన్స్ ఆఫ్ సెకండ్ రేషియో 7కు 5కు మధ్యలో తేడా కింద మాత్రం
మనం ఏం చేస్తున్నాము ఏడి మైనస్ బీసీలకి వెళ్ళి 7 మూల 21 5 5 25 25 21 వస్తే ఎంత 4 4 ఒకట్ల 4 రెంట్ల 2 ఒకట్ల 2 5 మూల ఎంత మనకు 15 ఒక నెంబర్ 15 అంటే ఇది 5 ఉంటుంది రెండో నెంబర్ కావాలంటే 4 ఇంటూ 5 అంటే 4 5 ఎంత రెండో నెంబర్ ఎంత ఉంది మనకు 5 భాగాలు ఉంది 5 ఇంటూ 5 అంటే ఎంత మనకు 25 దేర్ఫోర్ ఆ నెంబర్లు ఏమంటే ఇది మనకు ఇంతకుముందు ఉన్న కంటెంట్లోనే ఉంది కాకపోతే ఏంటంటే ఒక యూట్యూబర్ ఆయన అడిగినందుకు మనం చెప్పుకొచ్చాను లేకపోతే చెప్పేవాని కాదు నేను రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేసినాము a plus b is to a minus b is to 17 is to 1 then find the value of a square minus b square is to a square plus b square జస్ట్ మీకు అవగాహన కొరకే చెప్పుకొస్తున్నా ఇది యాక్చువల్లీ ఏంటంటే మనకు ఈ విధంగా ఉంటే కాంపౌండెంట్ అండ్ డివిడెంట్ రూల్ అని ఉంటుంది అప్పుడు a by b is equal to ఎంత అవుతుంది మనకు 17 plus 1 by 17 minus 1 17 plus 1 అంటే ఎంత మనకు 18 17 minus 1 అంటే ఎంత 16 ఎంత అవుతుంది మనకు 2 9ల 2 8 ఏ వాల్యూ ఎంత ఉంది మనకు 9 ఉంది నిన్న అడుగుతున్నది ఎవరు ఏ స్క్వేర్ అంటే ఎంత 81 బి స్క్వేర్ అంటే ఎంత మనకు 64 ఈస్టు 81 ప్లస్ ఎంత అన్నాడు మనకు 64 ఈయన తీసేస్తే 11లకి వెళ్ళి 4 వస్తే ఎంత మనకు 7 7లకి వెళ్ళి 6 వస్తే ఎంత 1 ఈ రెండింటిని కూడితే ఎంత 145 రేషియో ఎంత వచ్చింది మనకు 17:145 17:145 అంటే ఆయన ఇచ్చిన ఎవరంటే మనకు సెకండ్ రేషియో ఏం లేదండి బాగా కష్టపడి చదవాలి కష్టపడి ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఇదేదో ప్రాబ్లం ఉంది అందుకొరకే నేను చెప్పుకొచ్చాను బాగా కష్టపడి చదివితేనే మనకు ఉంటుంది ఎందుకంటే అదృష్టం అంటే ఎవరికి పడితే అలా ఉండదు మనం చూసాం కదండి కొన్ని జాతరలో ఎంతో మంది ఏది పూసలు అమ్మిండ్రు కానీ మన కుంభమేళలో ఆ మోనాలిసి అమ్మితే మాత్రం హైలైట్ అయింది కాబట్టి అదృష్టం అనేది ఎవరికో ఒకరికి ఉంటుంది అందరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేస్తున్నాం చూడండి a is to b is equal to 7 is to 4 a minus b is equal to 9 then what is the value of a చాలా మంది ఏంటంటే ఈ లెక్కలు మనకు చెప్పని కానీ కాదు మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ అయినా ఈజీగానే వేసుకొస్తాను నాన్ మ్యాథమెటిక్స్ బ్యాక్ అయినా a is to b ఎంత ఉంది a minus b ఎంత ఆయన బాగా ఆలోచిస్తాడు నేను ఏమంటాను అంటే a minus b అంటే ఏలోకి వెళ్ళి ఎవరు తీసేయాలి bని తీసేస్తే ఎవరికి ఈక్వల్ అన్నాడు 9 వీళ్ళిద్దరి మధ్యలో తేడా ఎన్ని భాగాలు ఉంది 3 భాగాలు తేడా ఉంది కాబట్టి ఎంత అన్నాడు 9 నిన్ను అడుగుతున్నది ఎవరు అడుగుతున్నాడు a plus b అన్నాడు a plus b అంటే ఏంది 7 ప్లస్ 4 అంటే ఎంత మనకు 7 ప్లస్ 4 ఎంత 11 11/3 ఇంటూ 9 ఎంత అవుతుంది 3 ఒకట్ల 3 వల్ల 11 ఎంత మనకు 33 సో ఆయన ఇచ్చిన దాంట్లో ఆన్సర్ ఎవరైతే మనకు 33 అనేది అందుకొరకే చెప్పానండి ఎందుకంటే మీరు విష్ణువర్ధన్ రెడ్డి సార్ అంటే చాలా మందికి కొత్త పూర్వలకు ఏదో కొంతమంది మెసేజ్ పెడుతుంది సార్ మీరు ఎక్కడ పోయినరు ఏం లేదండి నేను యాక్చువల్లీ ఏంటంటే ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేది చాలా రోజులు నడవదు కొన్ని రోజులే నడుస్తాయని చెప్పేసి మనకి ఎందుకంటే మన దాంట్లో ఉన్నారు మన ఫోకస్ టార్గెట్లా అనిల్ టూర్స్లో తీసుకున్న వాళ్ళందరికీ విష్ణువర్ధన్ రెడ్డి సార్ పరిచయస్తుడు ఇంకా కొంతమంది వేరే ఛానల్ కూడా ఇచ్చిన కానీ ఇప్పుడు వాళ్ళకి ఇస్తలేము ఈ అప్డేట్ కంటెంట్ మన ముగ్గురు దగ్గరనే ఉంటుంది కాబట్టి ప్లే స్టోర్కి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోండి 2 టాపిక్స్ మనం ఓపెన్ పెట్టాము దాన్ని వినండి విన్న తర్వాత మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయండి సార్ మరి ఇది మనకు పనికొస్తుందా లేదా చూసుకొని తీసుకోండి ఎందుకంటే అది లేదు మీరు ఆఫ్లైన్కి రావాలంటే దిల్షునార్లో మనకు సపరేట్ మ్యాథమెటిక్స్ క్లాసులు జరుగుతాయి ఇది పిల్లర్ నెంబర్ 1528 అక్షరాస్టర్ సర్కిల్ 1523 దగ్గర అక్షరాస్టర్ సర్కిల్ అంటే ఎవరికైనా పాత ఎస్ఐ ఏది మనకు 2022 వరకు ఉన్న ఎస్ఐల్ కానిస్టేబుల్ మొత్తం మన దగ్గర 400-500 మంది సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు 4 నుంచి 5,000 మంది నేను ఆంధ్రప్రదేశ్లో ఇంకా బాగా సుపరిచితం మనం ఒక సంస్థానంలో మనం చాలా రోజులు పనిచేసాం సంస్థ పేరు మనం వెల్లడించాలి ఎందుకంటే వాళ్ళు మన మీద ఏమైనా కేసు రిజిస్ట్రేషన్ మనకు ప్రాబ్లం కాకుండా ఉండడం కొరకు మనం ఎవరిని ఎందుకంటే మెయిన్ కాబట్టి కొంచెం ఎందుకంటే మీరు ఈనాడు పేపర్లో చూడండి ఆ ఫోటో వేరు ఉంటుంది ఈ ఫోటో వేరు నేను ఫోటో మార్చదలుచుకోలేదు వాళ్ళు ఈనాడు కూడా చాలా మంది అడిగింది సార్ ఆ ఫోటో ఎన్ని రోజులు పెడతారండి మనం మార్చవచ్చు కదంటే లేదు సార్ నేను విష్ణువర్ధన్ రెడ్డి సార్ అంటే అదే ఉండాలి అంతే ఎందుకంటే నన్ను డైరెక్ట్ చూసినందుకు మాత్రమే గుర్తుపట్టగలగాలి ఆ ఫోటోలో ఉన్నదైతే రైట్ విష్ణువర్ధన్ రెడ్డి సార్ ఇట్లే ఉంటాడు అన్నది పెట్టుకోవాలి అంతే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేసాను చూడండి ఇది కూడా బ్రహ్మాండమైన క్వశ్చన్ మనం ఆల్రెడీ కంటెంట్లో చెప్పుకొచ్చినాం ఇక్కడ ఏమంటాడు 52, 47, 20, 19ల నుండి ఎవరు తీసేసినాము ఎక్స్ని తీసేస్తే అవి ఏమైతుంది ప్రపోర్షన్లో ఉన్నాయి అయితే అయితే నీకు ఏమడిగిండు x+13 మరియు x-8ల యొక్క మధ్య అనుపాతం అడిగాడు ఏమడిగాము మధ్య అనుపాతం మీన్ ప్రపోర్షనల్ అడిగి నేను ఏమంటానంటే దీనికి మనం షార్ట్ కట్ చెప్పొచ్చాము విష్ణువర్ధన్ చెప్పిన షార్ట్ కట్ ఏముందంటే 52 ఒకటి ఉంది ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు మనకు 47 ఉంది ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు 20 ఉంది ఇంకొక ఆయన ఎవరు మనం ఇప్పుడు వీళ్ళని తీసేయాలి ఇప్పుడు మనం వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తే 18 2 ఎంత మనకు 38 3 పైకి రైట్ 9 5 45 4 పైకి 5 ఎక్కం 5 5 + 4 ఎంత 9 9 5 45 4 పైకి 5 ఎక్కం 5 + 4 ఎంత 90 95 + 3 ఎంత 98
మైనస్ వీళ్ళిద్దరింటి చేస్తే 7 2 14 రైట్ 4 2 8 1 ఎంత 9 కింద ఏం చెప్పుకొచ్చినాము వీళ్ళిద్దరిని యాడ్ చేయం మనం యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు 71 వస్తుంది వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు 67 వస్తుంది పైన తీసేస్తే ఎంత 48 కింద తీసేస్తే ఎంత 4 4 1 4 12 ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది నీకు 12 తీసేయాల్సిన సంఖ్య ఎవరు ఎక్స్ కానీ నిన్ను ఏమడుగుతున్నాడు ఫైండ్ ది మీన్ ప్రపోర్షన్ అంటే మనం ఏం చెప్పుకొచ్చినాము అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఉన్న దగ్గర ఏం రాయమన్నాము 12 రాయమన్నాం 12 ప్లస్ ఎంత వస్తుంది మనకు 25 వస్తుంది 12 ప్లస్ 13 ఎంత 25 ఇంకొకటి ఏంది 12 మైనస్ 8 ఎంత 4 వస్తుంది ఈయన బయటకు వస్తే 5 ఈయన బయటకు వస్తే ఎంత 2 5 2 ఎంత మనకు 10 దాని వాల్యూ ఎంత వచ్చింది మనకు 10 వచ్చింది క్వశ్చన్ కొంచెం జాగ్రత్త ఫార్మాట్ మార్చడము కొత్త అప్డేట్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఏంది యాప్లో యాడ్ చేస్తున్నాము ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఎస్సి సిజిఎల్ ఎంటీఎస్ అన్నిటికి సంబంధించి ఆర్ఆర్బి ఎన్టీపీసీ అన్నిటికి సంబంధించిన కొత్త క్వశ్చన్స్ ఇంకా అప్డేట్ కూడా మనం ఇస్తాం ఎందుకంటే మనం ఇప్పటివరకు అంటే ఆఫ్లైన్కే మనం ఎక్కువ ప్రియారిటీ ఇద్దాం అనుకున్నాము కానీ చాలా మంది ఏంటంటే మేము రాలేకపోతున్నాం సార్ అంటే ఆఫ్లైనే ఆఫ్లైన్లో మనకు ఎవరికైనా స్పెషల్ మ్యాథ్స్ కావాలన్నా కూడా మీరు రావచ్చు మొత్తం కావాలన్నా రావచ్చు స్పెషల్ మ్యాథ్స్ కావాలన్నా రావచ్చు రైట్ ఇక్కడ బిట్ అడిగింది కొంచెం జాగ్రత్తగా చూడండి 6 నెంబర్స్ ABCDEFR such that AB is equal to 1, BC is equal to 1/2, CD is equal to 6, DE is equal to 2, EF is equal to 1/2. Then find the value of AD is to BE is to C. ఇట్లా బిట్ రావాలి అందుకొరకే చాలా మంది ఏంటంటే సార్ పాతవి అనేది కంటెంట్ పాతది ఉంటూనే ఉంటుందండి ఎందుకంటే బేసిక్ అనేది కామన్ ఉంటుంది ఎక్స్ట్రా ఉన్నది నాకు ఇప్పుడు ఎవరెవరు కావాలి నాకు ఎవరెవరు కావాలి AD కావాలి BE కావాలి CF కావాలి రైట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే రైట్ AD విలువ ఎంత AD కావాలి BC విలువ ఎంత నాకు AD కావాలి కాబట్టి నేను వేస్తున్నా ABCDలోకి వెళ్ళి ఎవరు తీసేస్తున్నా BCని తీసేస్తున్నా AB అంటే ఎంత ఉంది 1 ఉంది CD అంటే ఎంత ఉంది మనకు 6 ఉంది బై BC అంటే ఎంత ఉంది మనకు 1/2 అంటే పైకి ఎవరికి ఏమవుతుంది 2/1 అంటే దీని వాల్యూ ఎంత అన్నట్టు మనకు 12 నెక్స్ట్ నాకు ఎవరు కావాలి నాకు BC కావాలి నెక్స్ట్ ఎవరు నాకు BE కావాలి ఎవరు కావాలి BE కావాలి అప్పుడు BCDE BCDలోకి వెళ్ళి నాకు BE కావాలంటే ఎవరు తీసేయాలి నేను CDని తీసేయాలి BC వాల్యూ ఎంత ఉందమ్మా మనకు 1/2 ఉంది DE వాల్యూ ఎంత ఉంది మనకు 2 ఉంది బై కింద CD వాల్యూ ఎంత ఉంది 6 ఉంది ఇది క్యాన్సిల్ చేస్తే ఇది ఎంత అవుతుంది మనకు 1/6 అవుతుంది ఎంత అవుతుంది మనకు 1/6 నెక్స్ట్ ఇంకొకరు ఎవరు కావాలి CF కావాలంటే ఎవరు CDEF లకి వెళ్ళి ఎవరు తీసేస్తున్నాం మనము DEని తీసేస్తున్నాము CD వాల్యూ ఎంత ఉందమ్మా 6 ఉంది CD వాల్యూ ఎంత ఉంది 6 ఉంది EF వాల్యూ ఎంత ఉంది మనకు 1/2 ఉంది DE వాల్యూ ఎంత ఉంది మనకు 2 ఉంది ఈయన క్యాన్సల్ అవుతాడు 2 1 2 3 ఇప్పుడు నీకు రేషియో ఏమవుతుంది మనకు 12 ఎవరు మనకు 1/6 నెక్స్ట్ ఎవరున్నారు మనకు 3/2 ఇప్పుడు ఈయన కావాలంటే ఈయన తీసేస్తున్నాము ఈయన తీసేస్తే ఎవరు మిగులుతారు 6 × 2 12 × 12 ఎంత 144 ఈస్టు 6 కావాలంటే 6 క్లోజ్ చేస్తే 12 2 ఎంత 6 కావాలంటే 6 క్లోజ్ చేస్తే ఎంత వస్తుంది 2 వస్తుంది 6 కావాలంటే 6 క్లోజ్ చేస్తే 3 కావాలంటే 6 3 ఎంత వస్తుంది మనకు 18 కొట్టేస్తే ఎంతలో అవుతుంది మనకు 2 9 2 1 2 7 2 2 అంటే ఎంత 72:1:9 ఎక్కడ ఉందమ్మా మనకు 72:1:9 ఇట్లా మనకు బిట్ అడగాలి గుర్తుపెట్టుకోండి అందుకొరకే మీకు చెప్తున్నాము మనకు ప్రతిదీ కూడా జాగ్రత్త చేయండి అని చెప్పేసి రైట్ ఇక్కడ రైట్ థ్యాంక్ యూ ఓకే నేను మీ విష్ణువర్ధన్ ఓకే